చూడడానికి అయితే వ్యూ అయితే చాలా బాగుంది. మనం అయితే వాటర్ ఫాల్స్ దగ్గర రెండో వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. వ్యూ అయితే ఒక లెక్కలో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్. ఈరోజు అయితే మనం కుంతల వాటర్ ఫాల్స్ అని హైదరాబాద్కి ఒక 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఈరోజు అయితే ఆ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాము. ఈ హైదరాబాద్ చుట్టూ ఎక్కువ శాతం డ్రైనేజ్ వాటర్ ఫాల్సే ఉంటాయి. చూద్దాం అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ప్రజెంట్ అయితే మనం అయితే వెళ్దాం. ఓకే, ఇప్పటి వరకు లైక్ చేసుకోకపోతే లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే కుంతల వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. చూడండి, లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఎంత నీట్గా ఉందో. బాబా మనకు వచ్చేసి వాటర్ ఫాల్స్ అయితే ఇదనమాట. ఇక్కడ నుంచి అటు సైడ్ కిందకి వెళ్తే అక్కడైతే వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇదంతా నీరు అనమాట. నీరు అయితే అంత నీట్గా అయితే లేవు. చూడండి, మనకి ఇది అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా, మన విజయవాడ రూటు. విజయవాడ వెళ్ళే దారిలో అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది కదా, హైదరాబాద్ రింగ్ రోడ్డు. అక్కడైతే ఈ వాటర్ ఫాల్స్ అనేది ఉందన్నమాట. వాటర్ అయితే కొంచెం గలీజ్గానే ఉన్నాయి. ఇంకా కిందకి వెళ్తే ఎలా ఉన్నాయో చూద్దాము. ప్రజెంట్ అయితే పదండి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. చూసారు కదా ఎలా ఉందో. అది వాటర్ అయితే ఇది వర్షం వాటర్ అయితే కాదు. ఇది మొత్తం ఫ్రెండ్స్ చూస్తున్నారా, వ్యూ అయితే మామూలు లేదు, కానీ వాటర్ బాగాలేవు. చూడడానికి అయితే వ్యూ అయితే చాలా బాగుంది, కానీ వాటర్ అనేది ఇంకా ఏం చేయలేము. ఎందుకంటే హైదరాబాద్కి దగ్గరలో 30 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి పక్కా ఈ డ్రైనేజ్ వాటర్ అని అదని ఇదని వస్తూ ఉంటాయి. అసలు చెప్పాలంటే అటు సైడ్ మనకు ఉప్పల్ సైడ్ అటు సైడ్ అయితే డ్రైనేజ్ వాటర్ ఉంటుంది. మనం మూసీ నది వాటర్ అయితే వెళ్తుంది అనమాట. కానీ ఇక్కడికి వాటర్ ఎలా వచ్చిందో నాకైతే తెలీదు. ఇది నిజంగా డ్రైనేజ్ వాటర్ నాకు తెలిసి ఒక డ్రైనేజ్ వాటర్ అయితే నాకు తెలిసి దీంట్లోనే ఒక 30% 20% కలిసి ఉండొచ్చు. కానీ ఇది వర్షం వాటర్ అని నేను అనుకుంటున్నాను. కానీ మరి నాకు తెలిసి అయితే వాసన అయితే రావట్లేదు, కానీ కాకపోతే కొంచెం అంత నీట్గా అయితే వాటర్ లేవన్నమాట. ఫాల్స్ ఫోటోషూట్ అన్నా చేయరా బాబు, అక్కడి నుంచి ఇలా నడుచుకుని వస్తాను. ఇంకా చాలు కానీ. ఫ్రెండ్స్ చూసారు కదా, వాటర్ ఫాల్స్ అయితే ఇది అనమాట. ఫస్ట్ అయితే చూడండి, నిజంగా ఇక్కడైతే కొన్ని చేపలు ఇవన్నీ చచ్చిపోయి ఉన్నాయి. తర్వాత అడ్డమాన్ చెత్త కూడా దీంట్లో వేసేసారనమాట. అందువల్ల ఇది ఇలా తయారైందేమో మరి. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఒకవేళ మంచి వాటర్ అయితే ఇక్కడ నుంచి వ్యూ అయితే ఒక లెక్కలో ఉందన్నమాట. ఇదంతా స్నానాలు చేయడానికి కూడా చాలా నీట్గా ఉండేది. అలాగే మనకి ఈ దగ్గరలో కానీ ఒకవేళ స్నానం చేసినట్టయితే ఖచ్చితంగా మునిగిపోతారనమాట. ఎందుకంటే చాలా ఎక్కువ లోతు ఉంది. అయితే గతంలో చాలాసార్లు ఇక్కడ స్నానాలు చేసి పెద్ద వాటర్ ఫాల్స్ లాగా చూపించి అది ఉంది కదా, ఆ ఫ్లో నుంచి చాలా వాటర్ పడేటట్టు ఇలాగైతే కొన్ని విజువల్స్ అయితే మనకి గూగుల్ మ్యాప్లో అయితే చూపించిందనమాట.
మనకి అక్కడ ఉన్నది కదా, ఇది ఒక దారిలా ఉంది కదా, అదైతే ఒక డ్యామ్ లాగా ఉండడం, దానిపై నుంచి వాటర్ పడడం, ఆ విధంగా అయితే మనకి గూగుల్ మ్యాప్లో ఫోటోలు అయితే చూపించారనమాట. అది ఎలా ఉంది అసలు, ఇది చాలామంది స్నానాలు చేయడం ఇవన్నీ చూపించారు. అది అనుకొని మేము ఏం చేసామంటే ఇక్కడ వాటర్ చాలా నీట్గా ఉంటుందేమో అని చెప్పేసి రావడం అయితే జరిగింది. ఆ వాటర్ ఫాల్స్లో ఆ వాటర్ పడినప్పుడు వాళ్ళు స్నానాలు చేసినప్పుడు ఫొటోస్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నిజంగా దాన్ని చూసే మేమైతే ఓ రకంగా మంచి లొకేషన్ అయితే బాగానే ఉందనుకోండి. కానీ ఇక్కడ ఈ ఫోటోలు ఈ వీడియోలు చూసిన తర్వాత అయితే కొంచెం మాకు బాగా అనిపించి వచ్చాము. కాకపోతే ఆ విధంగా అయితే లేదు. కొంచెం ఏదైతేనేమి ఈ వాటర్ ఫాల్స్ అయితే చూసారు కదా, వాటర్ ఫాల్స్ నియర్ మీ అని కొడితే కొన్ని లొకేషన్లు అయితే చూపించింది, చాలా వాటర్ ఫాల్స్ చూపించింది. కాబట్టి అందులో ఒక 2-3 దాంట్లకి అయితే మనం ఈరోజు వెళ్ళబోతున్నాము. ఆ 2-3 కూడా మీకు చూపిస్తాను. అవి ఎలా ఉన్నాయనేది కూడా చూద్దాం ఈ వీడియోలో, ఓకేనా? అప్పటి వరకు ఒక లైక్ చేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ప్రజెంట్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ దగ్గర అయితే ఉన్నాం అనమాట. మొన్నే రామోజీరావు గారు చనిపోవడం జరిగింది. నిజంగా నాకైతే చాలా బాధేస్తుంది. ఎంతో మందిని పెద్ద సెలబ్రిటీలు అయితే చేసిందనమాట ఈ రామోజీ ఫిలిం సిటీ. అందుకే రామోజీ ఫిలిం సిటీ అంటే నాకు చాలా గౌరవం. మీలో ఎవరైనా ఇంకా చూడకపోతే ఖచ్చితంగా రామోజీ ఫిలిం సిటీ వ్లాగ్ అయితే తీస్తాను, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే ఒక చిన్న చెరువు కనిపిస్తుంది కదా, ఈ చెరువు అయితే ఎండాకాలం ఎండిపోద్ది, వర్షాకాలం నిండిపోద్ది అనమాట. కానీ దీంట్లో చేపలు కానీ ఎలాంటి చేపలు కూడా ఉండవంట. ఇది ఈ చెరువు పరిస్థితి. చాలా బాగుంది చెరువు అయితే. హాయ్ ఫ్రెండ్స్, మనం ఫైనల్గా మళ్ళీ రెండో వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. ఇక్కడ చూద్దాం, మరి ఇది ఎలా ఉందో తెలియదు. ఇది మంచి వాటర్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ 2 కొండలు కనిపిస్తున్నాయి కదా, ఈ 2 కొండల మధ్య నుంచి వాటర్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వాటర్ అయితే కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం, అక్కడికి వెళ్ళి వాటర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ప్రజెంట్ అయితే మనం చూసారు కదా, లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా ఎలా ఉందో లొకేషను. ఫ్రెండ్స్, ఇదే అన్నమాట దారి. ఇక్కడ ఉన్నది కదా దారి. అయితే ఇది మొత్తం ల్యాండ్లు చేసేసారు. అంటే ఇక్కడ ఎవరైనా రియల్ ఎస్టేట్ బాగా జరుగుతుంది అనుకుంటా. ఇక్కడ చాలా ఫ్లాట్లు వేసారన్నమాట, ఓపెన్ ఫ్లాట్లు. ఇక్కడ నుంచి అయితే వాళ్ళు ఈ స్థలం కొనుక్కున్న వాళ్ళు ఈ ఫెన్సింగ్ అయితే వేశారు. మరి వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి దారి ఉండాలి కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే దీన్ని తీసేసి కొంచెం దారి అయితే పెట్టారనమాట. ఇది ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇదే దారి, చూడండి ఎలా ఉందో. కొంచెం దూరం మాత్రం అడవిలో పడి నడిచి వెళ్ళాలి. కొంతవరకు దగ్గరికి ఒక 1 కిలోమీటర్ అయితే ఉండొచ్చు. ఫ్రెండ్స్, మీకు వాటర్ ఫాల్స్ నేమ్ చెప్పలేదు కదా, అంతర్గంగా వాటర్ ఫాల్స్ అంట. ఈ అంతర్గంగా అంతంత మాత్రంగానే ఉన్నట్టుంది. ఎక్కడ ఇంకా వాటర్ అయితే కనిపించలేదు, సౌండ్ కూడా వినిపించలేదు. ఇంకా దాదాపు 1 కిలోమీటర్ అయితే నడిచి వచ్చాము, ఇంకా ఎక్కడ కనిపించలేదు. నాకు తెలిసి ఇదే అనుకుంటా వాటర్ ఫాల్స్, అంటే వాటర్ వచ్చేది దారి ఇదేమో అనుకుంటున్నాను. కానీ కొండ మధ్యలోకి వచ్చేసాము, ఇంకా వాటర్ ఫాల్స్ అయితే కనిపించలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ వస్తే వాటర్ ఫాల్స్ అయితే దొరకలేదు. కానీ ఇవి తెలుసు కదా, జాంపూలు అంటారు అన్నమాట, జామకాయలు. అంటే ఆ జామకాయలు కాదు, ఇవి కొండ మీదే మొలుస్తాయి అనమాట. దాదాపు 1 కిలోమీటర్ నడిచి వచ్చాం కాబట్టి అయితే దొరికాయి. తిందాం ఇప్పుడు. ఇవి పుల్లగా తీతిగా భలే ఉంటాయి. ఇవి ప్రజెంట్ పచ్చి అనమాట, పండితే చాలా టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి, తినొచ్చు. చూసారు ఫ్రెండ్స్, ఇవే జాంపూలు అంటారు దీంట్లో. చూసారా, ఈ పండితే చాలా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడైతే పచ్చి ఉన్నాయన్నమాట. పచ్చి కూడా బాగానే ఉంటాయి, పుల్లగా తీగా బాగుంటాయి. ఇవి కొండముచ్చులు అంటే అడవిలో ఉండే జంతువులు ఉంటాయి కదా, అవన్నీ తింటాయి అన్నమాట. ఇవి ఎక్కువ శాతం కొండముచ్చులు తింటాయి. దాంట్లో లేకుండా ఈరోజు మనం తినేస్తున్నాం. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఏంటి వాటర్ లేదని చూస్తున్నారా? వాటర్ ఇక్కడ ఏం లేదనమాట, ఎండిపోయింది. వర్షాకాలం కూడా వర్షాలు పడ్డాయి నిన్న మొన్న, అయినా సరే వాటర్ లేదు. చూసారు కదా, ఇదే వాటర్ ఫాల్స్. ఇగో ఇలాగెళ్ళే వాటర్ పారుతూ ఉంటుంది అనమాట ఇలా కిందకి. మేము చాలా వరకు ఒక 1 కిలోమీటర్ అయితే నడిచి వచ్చాము, కనిపించలేదు. ఇంకా ఇదంతా కొండ అనమాట, ఇదంతా పైకి కొండ ఎక్కాలి. కొండ మీద ఇంకేముంటుంది, ఏముండదు కాబట్టి మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట.
ఆల్రెడీ మేము ఫోటోలో చూసి వచ్చాము, కానీ ఇలా ఫోటోలు చూసి అయితే రావద్దు, ఎందుకంటే అక్కడ కనుక్కొనే రావాలి ఎప్పుడు వచ్చినా. తెలిసి చూసారు కదా ఎలా ఉందో. నెక్స్ట్ వీడియోలో ఇంకా 2-3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అక్కడ కూడా వెళ్తాము. ఇలాగ హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ దగ్గరలో హైదరాబాద్ దగ్గరలోనే వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది రావడం జరుగుతుంది. ఇలాగే మా ఫ్రెండ్ సర్కిల్లోనే ఒక 4-5 జరిగిందనమాట. కాబట్టి మీరు కూడా ఇలా మోసపోవద్దు. కాబట్టి చూసుకొని ఎక్కడైతే ఏ టైంలో వాటర్ ఉంటుందో ఆ టైంలోనే రావాలి. మంచి బాగా వర్షాలు పడితే తప్ప ఇక్కడ వాటర్ అయితే ఉండదన్నమాట. ఓకేనా, ఇది ఈ వ్లాగు. ఇంక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో వాటర్ ఫాల్స్తో కలుద్దాము. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.